Good morning, digital leaders. వెల్కమ్ టు ద సంఘం ఓరియంటేషన్. యాక్చువల్లీ ఇప్పటి వరకు మీరు మీ ట్రైనింగ్స్ అటెండ్ అయ్యారు, కానీ సంఘం అనేది చాలా మందికి తెలియట్లేదు. అసలు సంఘం అంటే ఏంటి? సంఘం సంఘం అంటున్నారు, ఏంటో తెలియట్లేదు. జాయిన్ అవుతారా అని అడుగుతున్నారు. సో అందువల్లే ఈ రోజు సంఘం ఓరియంటేషన్ స్టార్ట్ చేసామండి. సంఘం ఏంటి, అసలు డిజిటల్ మహిళలో జాయిన్ అయ్యాక సంఘంలో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఏం ప్లస్ అవుతుంది, ఇవన్నీ ఈ రోజు మన సెషన్ లో తెలుసుకుందాం. ఫస్ట్, మీరు డిజిటల్ మహిళలో జాయిన్ అయ్యాక మీ బిజినెస్ ఆన్లైన్ లో ఎలా ప్రమోట్ చేసుకోవాలి అంటే మీ సోషల్ మీడియా చార్జెస్ చేయడం కానీ, లేదంటే యూట్యూబ్ లో మీకు ప్రమోషన్స్ చేయడం కానీ, ఇన్స్టా, ఫేస్బుక్ వీటన్ని చోట్ల మీ బిజినెస్ మీ నీష్ ని ప్రమోట్ చేసుకుంటూ ఆన్లైన్ లో మీ బిజినెస్ ని పెంచుకోండి కదా. కానీ ఇప్పుడు ఆఫ్లైన్ లో కూడా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ లో అంటే ఎలా అండి? షాప్ లో పెట్టుకుంటామా, లేదంటే ఎగ్జిబిషన్ లో పెట్టుకుంటామా, ఎక్స్పోలో పెట్టుకుంటామా అంటే యాక్చువల్లీ సంఘం అనే కాన్సెప్ట్ అప్పుడు ఎంటర్ అవుతుంది. సంఘం అంటే ఏంటంటే జనరల్ గా ఒక ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఆఫ్లైన్ లో కలుస్తారు. కలవడం అంటే రోజు కలుస్తామా, వారానికి ఒకసారి కలుస్తామా అంటే ఏమి కాదండి, నెలకు ఒకసారి కలుస్తారు. కానీ దీంట్లో లాజిక్ ఏంటంటే ఒక నీష్ వాళ్ళు మాత్రమే దీంట్లో ఉన్నారు. అంటే శారీస్ నీష్ ఉందనుకోండి, ఒకళ్ళు ఉండొచ్చు. ఒక బ్యూటీ ప్రోడక్ట్స్ నీష్ ఉందనుకోండి, ఒకళ్ళు ఉండొచ్చు. ఆయిల్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒకళ్ళు ఉండొచ్చు. అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్, పౌడర్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నీష్ వాళ్ళు, ఒక నీష్ వాళ్ళు ఒకళ్ళే ఉంటారు. శారీస్ మరి మన దాంట్లో చాలా మంది ఉంటారు కదండి, రకరకాల శారీస్ ఉంటాయంటే సపోజ్ మీది హ్యాండ్లూమ్ శారీస్ అయ్యి ఉండి కొంతమందివి ఓన్లీ ఫ్యాన్సీ శారీస్ అయితే అప్పుడు ఇద్దరు ఉండొచ్చు. ఫ్యాన్సీ శారీస్ నుంచి ఒకళ్ళు రిప్రజెంట్ చేస్తారు, హ్యాండ్లూమ్ శారీస్ నుంచి ఒకళ్ళు రిప్రజెంట్ చేస్తారు. సో వీళ్ళందరూ కలుస్తారు, బానే ఉంది. వీక్లీ కాదు అంటారు, మంత్లీ వన్స్ అంటారు. కానీ మంత్లీ వన్స్ ఎక్కడ కలుస్తారు? మీరు ఒక ప్లేస్ అనుకోండి, అక్కడ ఎక్స్పోలా పెట్టుకుంటారు. మనం ఎగ్జిబిషన్స్ కి వెళ్తూ ఉంటాం కదా, ఎగ్జిబిట్స్ అంటే ఈ ఫ్యాన్సీ ఎగ్జిబిట్స్ కి, షాపింగ్స్ కి, అలాంటి ఎక్స్పోస్ పెట్టుకుంటారు. అమ్మో మాకు ఎక్స్పోజ్ పెట్టుకోవడం రాదు, ఇప్పటి వరకు మేము పెట్టుకోలేదు అంటే ఏం కంగారు పడకండి. ఆల్రెడీ మనకి పాత సంఘాలు 20 ఉన్నాయి. రాజమండ్రి, ఏలూరు, తణుకు, గుంటూరు, విజయవాడ అండ్ హైదరాబాద్ లో అయితే ఏకంగా 10 సంఘాల దాకా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చెన్నై, బెంగళూరు అటు సైడ్ కూడా సంఘాలు ఉన్నాయి, వరంగల్. వీళ్ళందరూ ఆల్రెడీ సంఘమ్స్ పెట్టారు, ఎక్స్పోజ్ 2 సార్లు కండక్ట్ చేశారు అండ్ బిజినెస్ కూడా చాలా బాగా చేశారు. ఎక్స్పోజ్ అంటే మనం హాల్స్ కి పే చేయాలి, చాలా డబ్బులు ఖర్చు అయిపోతాయి. మావి చిన్న చిన్న బిజినెస్ మేడం. ఇప్పుడు చాలా మంది బేకింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, అంటే కేక్ బేకింగ్ చేసేవాళ్ళు, బిస్కెట్ బేకింగ్ చేసేవాళ్ళు. వీళ్ళందరికీ పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉండదు, అవునా? కానీ ఇప్పుడు ఎక్స్పోలో పెట్టాలంటే మాకు అంత ఎక్స్పెన్సివ్, అంటే 10,000, 5,000 ఇదంతా ఎక్స్పెన్సివ్ కదా అంటే అంత ఖర్చే ఉండదు. 300 రూపాయలకు కూడా స్టాల్స్ పెట్టిన సంఘాలు ఉన్నాయి. నిజంగా మీరు నమ్మరు కానీ నేను ఈ సెషన్ అయిపోయాక అందరికీ వీడియోస్ పంపిస్తాను, సంఘం బజార్స్ ఎలా జరుగుతాయి. 300కి, 500కి జస్ట్ ఒక స్టూల్, ఒక చైర్ తో మన వాళ్ళు ఎక్స్పోజ్ పెట్టి 10,000, 15,000, 50,000 సంపాదించిన మెంబర్స్ కూడా ఉన్నారు. అందరూ మన డిజిటల్ మహిళలు. సో ఈ సంఘం అలా మీకు ఎలా ఉపయోగపడుతుంది అనే ఈ రోజు ఒక సంఘం ఓరియంటేషన్ బిగినర్స్ అంట. సో ఐ షో యూ ఎ పీపీటీ. దాని ద్వారా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే లాస్ట్ లో మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఒక ఫస్ట్ ఇది అయిపోయాక మీకు ఏమైనా క్వైరీస్ ఉంటాయి. రైట్. సో డిజిటల్ మహిళా సంఘం, a network of business where women grow by supporting each other. Why are we supporting each other? Because సంఘంలో ఒకరి నుంచి ఒకరికి బిజినెస్ ఇస్తాం. ఒకరి నుంచి ఒకరికి బిజినెస్ ఇవ్వడం అంటే ఏంటండి? ఇప్పుడు జనరల్ గా నేనే ఉన్నానండి రాజమండ్రిలో, మాది రాజమండ్రి. రాజమండ్రిలో ఒక సంఘం ఉంది. మాకు రాజమండ్రిలో ఏమైనా కావాలంటే ఫస్ట్ గ్రూప్ లో మెసేజ్ పెడతాం, మాకు సో అండ్ సో కావాలి, ఫ్లెక్స్ చేసే వాళ్ళు కావాలి, స్టేషనరీ వాళ్ళు కావాలి అని చెప్పి మేము సంఘం గ్రూప్ లో మెసేజ్ పెడతాం. ఎందుకు అంటే మన వాళ్ళు ట్రస్ట్ మీద వర్క్ చేస్తూ ఉంటారు, అందువల్ల. సో వి సపోర్ట్ ఈచ్ అదర్. అసలు వాట్ ఈస్ ద సెషన్ అబౌట్? వై, ఎందుకు మనకి సంఘం కావాలి? వాట్, సంఘం అంటే ఏంటి? హూ, ఎవరు జాయిన్ అవ్వచ్చు ఈ సంఘంలో?
కేటగిరీస్, ఏ కేటగిరీస్ ఉంటాయి. అండ్ సైజ్ ఆఫ్ ద నెట్వర్క్ అంటే సంఘంలో మొత్తం ఎంత సైజ్ ఉంటుంది, అంటే ఎంతమంది ఉండొచ్చు సంఘం అని చెప్పి. ఇప్పుడు చిన్న ఊర్లు ఉన్నాయండి, దాంట్లో 20 మంది ఉన్నారు స్టార్ట్ అయ్యేటప్పుడు. కానీ ఇప్పుడు అవి 40 అయినాయి, కొన్ని 100 కూడా అయినాయి. విజయవాడ సంఘంలో 100 మంది ఉన్నారు, రాజమండ్రి సంఘంలో 85 మంది ఉన్నారు. అండ్ ఫీ స్ట్రక్చర్ ఇప్పుడు కరెక్టేనండి, డిజిటల్ మహిళలోకి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు సంఘంలో కూడా పే చేయాలా అంటే చెయ్యాలి. ఆ ఫీ స్ట్రక్చర్ కూడా ఎంత. జాబ్ రోల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ సంఘం నడిపించడానికి అధిష్టాన్ అని ఒక 5 మెంబర్స్ ఉంటారు, వాళ్ళ యొక్క జాబ్ రోల్స్ ఏంటి అని. అండ్ గోల్స్ అంటే మన సంఘం యొక్క గోల్. సంఘం యొక్క గోల్ అంటే మన అందరి గోల్ కూడా, ఎందుకంటే సంఘం ఎదిగితే మనం ఎదుగుతాం. వై అసలు ఎందుకు ఈ సంఘం అనేది స్టార్ట్ అయింది? బికాస్ మనం విమెన్ కి బయట ఆపర్చునిటీస్ చాలా తక్కువ. వి డోంట్ గెట్ ఆపర్చునిటీ. అసలు మనం ఏమైనా పెడతాము అంటే, బయటకు వస్తాము అంటే, పీపుల్ రియలీ డోంట్ ఎంకరేజ్. సో అలాంటి వాళ్ళందరికీ ఒక నెట్వర్కింగ్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలని మన మెంటర్, మన కోచ్ డాక్టర్ ఆశ్లేష మ్యామ్ ఈ కాన్సెప్ట్ తో వచ్చారు. మనం అంతా ఒక చోట చేరి బజార్లు పెట్టుకొని మన బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలి అని. అండ్ లైక్ మైండెడ్ బిజినెస్ విమెన్ టుగెదర్. లైక్ మైండెడ్ బిజినెస్ విమెన్ అంటే మనం అంతా డిజిటల్ మహిళాస్ కదా. సో ఆల్రెడీ డిజిటల్ మహిళలకు వచ్చి ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ కి ట్యూన్ అప్ అయి ఉంటాం. అందువల్ల లైక్ మైండెడ్ బిజినెస్. ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ బిట్వీన్ మెంబర్స్. ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే, ఏ అక్క బాగున్నావా, వదిన బాగున్నా, ఇలా కాకుండా ఒక డిజిటల్ మహిళ ఇంకో డిజిటల్ మహిళతో ప్యూర్ గా, ఒక గాసిప్ కాదు, ఒక చాడీ కాదు, జస్ట్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఎంకరేజెస్ కొలాబరేషన్స్ ఆన్ ప్రాజెక్ట్స్. కొలాబరేషన్స్ అంటే ఏంటంటే, ఇమాజిన్ మీ ఇంట్లో ఒక పెళ్ళి అవుతుందండి, సొంత మన ఇంట్లోనే ఎవరిదో పెళ్ళి అవుతుంది. పెళ్ళి అంటే ఎన్ని కావాలి చెప్పండి. ఫోటోగ్రాఫర్ కావాలి, ఈవెంట్ మేనేజర్ కావాలి, బొటీక్ వాళ్ళు కావాలి, బ్యూటీషియన్స్ కావాలి, అండ్ క్యాటరింగ్ వాళ్ళు కావాలి, డెకరేషన్, ఇలాంటి ఎన్నో కావాలి. అవునా? నిజంగా వాళ్ళందరూ మన సంఘంలోనే ఉంటే మనం అందరం కలిపి బిజినెస్ చేసుకోవచ్చా? ఇమాజిన్ నేను ఈవెంట్ ప్లాన్ అనుకుంది, నాకు ఒక మ్యారేజ్ ఫంక్షన్ వచ్చింది, నేను ఒక ఫోటోగ్రాఫర్ తో లింకప్ అయ్యి, ఆ, నాకు ఈవెంట్ వచ్చినంటే నీకు ఇస్తాను, నువ్వు బయట ఎందుకు చేస్తావు కదా, కానీ వీళ్ళు మన వాళ్ళు, మనం కలిపి చేసుకుందాం, ఈ బడ్జెట్ లో చెయ్యి, ఇదంతా కాంబోలో ఇద్దాం అని చెప్పి. సరే అయితే ఫోటోగ్రాఫర్ ఓకే అయ్యారు. ప్రీ వెడ్డింగ్ అని, పోస్ట్ వెడ్డింగ్ అని చాలా మంది ఉంటున్నారు, షూట్స్ చేయించుకుంటారు. ఒక బొటీక్ ఆవిడతో మాట్లాడుకొని, మీరు కూడా మాతో జాయిన్ అవ్వండి, ఈ ప్రాజెక్ట్ మీకు ఇస్తాము, మీరు బట్టలు స్టిచ్ చేతులు కానీ, డిజైన్ చేతులు కానీ, సో ఇదంతా మనం కంబైన్డ్ గా చేసుకోవచ్చు. అండ్ మన లేడీస్ బొటీక్ అంటే స్టిచ్చింగ్ తో ఆగుద్దా? మగ్గం ఉంటుంది, డిజైనర్ బ్యాంగిల్స్ ఉంటాయి, 1 గ్రామ్ జ్యువెలరీ ఉంటుంది. ఎందుకంటే పెళ్లి ముందు ఈవెంట్లు అన్నిటికీ, పెళ్లిలో గోల్డ్ పెట్టుకున్నా పెళ్లి ముందు అంతా అయితే ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ అవి పెట్టుకుంటున్నారు కదా. అండ్ పెళ్లిలో రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తాం. సో అలాంటి వాళ్ళని కూడా మీరు కంబైన్ చేసుకోవచ్చు. అంతెందుకు, మన ఆఫీస్ లో మన ఫోటోగ్రాఫర్ కూడా ఒక లేడీ, ఐశ్వర్య అని చెప్పి. సో అలాగా లేడీస్ బిజినెస్ పీపుల్ ని మీరు కొలాబ్ చేసుకొని కంబైన్ చేసుకోవచ్చు. అండ్ రిఫరల్స్ అండ్ లీడ్స్ షేరింగ్. రిఫరల్స్ అండ్ లీడ్ షేరింగ్ అంటే ఇదే, నేను రిఫర్ చేస్తాను ఇంకో ఫోటోగ్రాఫర్ కి, అండ్ ఇంకొక బొటీక్ ఆవిడకి. అలా రిఫర్ చేయడం వల్ల మనకి బిజినెస్ అనేది పెరుగుతుంది. అండ్ ప్రమోట్స్ లెర్నింగ్, నాలెడ్జ్ అండ్ స్కిల్ ఎక్స్చేంజ్. నాలెడ్జ్, లెర్నింగ్ అండ్ స్కిల్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు జనరల్ గా మీరు మీ నీష్ లో టాప్ అవుతారు, ఎందుకంటే మీ నీష్ మీకు బాగా ఐడియా ఉంటుంది కాబట్టి, దాంట్లో లోటుపాట్లు మీకు తెలుస్తాయి, ఎలా చేయాలి, ఎలా మిగించుకోవాలి, ఇవన్నీ తెలుస్తాయి. కానీ అంతే క్లోజ్ గా వేరే వాళ్ళతో కూడా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ నీష్ కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. సో నాలెడ్జ్ అనేది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంక్రీజెస్ విజిబిలిటీ, లీడర్షిప్ అండ్ కాన్ఫిడెన్స్. విజిబిలిటీ ఎలా పెరుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు ఒక సంఘంలో మనంతా ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ కూడా నేను మిమ్మల్ని రిఫర్ చేయడానికి ఉంటుంది. అవునా కదా? ఎందుకంటే ఆన్లైన్ లో అనుకోండి, జస్ట్ లింక్ షేర్ చేస్తాం. అలా కాకుండా ఇప్పుడు మన ఆఫ్లైన్ లో మీరు ఎక్స్పో పెట్టారా అనుకోండి, రాజమండ్రిలో అని చెప్తున్నాను, రాజమండ్రిలో ఎక్స్పో పెట్టిన వెంటనే ఆ ఎక్స్పో నా ఫ్రెండ్స్ ని, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని తీసుకెళ్తాను కదా. సో అలా విజిబిలిటీ పెరుగుతుంది. అండ్ లీడర్షిప్ అంటే ఏంటంటే, జనరల్ గా మీరు ఇప్పటి వరకు ఇంట్లో ఉండి మీరు మేనేజ్ చేసుకుంటారు, కానీ ఇప్పుడు బయటకు వచ్చి మీరు లీడ్ చేస్తున్నారు. అలాగా లీడర్షిప్. అండ్ ఆబ్వియస్లీ ఇవన్నీ జరిగితే యూ విల్ బిల్డ్ కాన్ఫిడెన్స్.
అండ్ వాట్ అసలు ఏంటి సంఘం అంటే విమెన్ బిజినెస్ కమ్యూనిటీ. ఓకే, 40 to 100 మెంబర్స్ ఇన్ ఈచ్ గ్రూప్. ఇందాక నేను చెప్పినట్టు మీరు స్టార్ట్ అయినప్పుడు 10 మంది 20 మందితో స్టార్ట్ అవుతారు, కానీ ఇప్పుడు నిజంగానే ఒక 6 మంత్స్ కూడా కాదండి, ఒక 4 మంత్స్ బ్యాక్ స్టార్ట్ అయిన సంఘంలో 20 మంది ఉన్న సంఘాలు ఇప్పుడు 40 మంది అయిపోయారు. అండ్ నేను మీకు చెప్పినట్టు విజయవాడ, రాజమండ్రి ఇలాంటివి అయితే 100 దగ్గరలో ఉంది, వైజాగ్ కూడా 100 దగ్గరలో ఉంది. అండ్ వీక్లీ మీటింగ్స్ టు కనెక్ట్ లర్న్ అండ్ గ్రో. మంత్లీ వన్స్ అన్నారు కదా, మరి వీక్లీ మీటింగ్ ఏంటి అని. వీక్లీ వన్స్ ఎవ్రీ ఫ్రైడే ఇలా జూమ్ కనెక్ట్ అవుతారు. ఎక్స్పోజ్ పెట్టుకుంటున్నాం కదా, మళ్ళీ జూమ్ ఎందుకు కనెక్ట్ అవ్వాలి అంటే, ఎందుకంటే మనం మళ్ళీ 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 ఒక విషయం చెప్తూ ఉన్నాం అనుకో, వాళ్ళకి ఈజీగా రిజిస్టర్ అవుతూ ఉంటుంది. ఇమాజిన్ మీరు ఎవ్రీ వీక్ కనెక్ట్ అయ్యి మీ సంఘంలో మెంబర్స్ అందరికి నా బిజినెస్ ఇది, నా బిజినెస్ ఇది, నా బిజినెస్ ఇది అని ఎవ్రీ వీక్ చెప్తూ ఉంటే వాళ్ళు ఆ నీష్ గుర్తొచ్చిన వెంటనే మీరే గుర్తొస్తారు. అవునా కదా? ఇప్పుడే మనం మీటింగ్ చూసుకుందాం, 200 మంది అటెండ్ అయ్యారు. ఇమాజిన్ ఒకరినొకరు అందరూ ఇంట్రడ్యూస్ చేసుకున్నారు అనుకున్నాం, కానీ అందరివి మనకు గుర్తుంటాయా? గుర్తుండవు. కానీ ఇదే రిపీటెడ్ గా మీ బ్యాచెస్ లో మీ ఫ్రెండ్స్ పేర్లు గుర్తుంటాయి కదా, ఎందుకు? రెగ్యులర్ గా కలిసి సెషన్స్ అటెండ్ అవుతారు, మాట్లాడుకుంటారు కదా. అలాగే ఈ సంఘం మీటింగ్స్ కూడా వీక్లీ అవ్వడం వల్ల మీరు అది వాళ్ళ నీష్ గుర్తుపెట్టుకోవడం ఈజీ ఉంటుంది. అండ్ మెంబర్స్ షేర్ రిఫరల్స్, బిజినెస్ ఆపర్చునిటీస్ అండ్ బిజినెస్ ఐడియాస్ డిస్కస్ చేసుకుంటారు, ఛాలెంజెస్ అండ్ సక్సెసెస్. బిజినెస్ ఐడియాస్ షేర్ చేసుకోవడం అంటే జనరల్ గా ఇప్పుడు మనం అనుకున్నట్టు కొలాబరేషన్స్ చేయడం. అండ్ ఛాలెంజెస్ అండ్ సక్సెసెస్. ఛాలెంజెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు క్యాండిల్ మేకింగ్ ఆవిడ కొత్తగా స్టార్ట్ చేశారండి, కానీ ఆవిడకి రా ప్రోడక్ట్ ఎక్కడ ఉంటుందో తెలీదు, బల్క్ ఆర్డర్ వచ్చింది సడన్ గా, అంత బల్క్ ఆర్డర్ ఎక్కడ కొనాలో తెలియదు. అప్పుడు నిజంగానే ఆవిడకి అది ఛాలెంజ్ అనుకోండి. మీలో ఎవరికైనా ఆ రా మెటీరియల్ ఇచ్చే వాళ్ళు, హోల్సేల్ వాళ్ళు వస్తే యూ కెన్ సపోర్ట్ ఈచ్ అదర్ కదా. అండ్ సక్సెస్. జనరల్ గా సక్సెస్ అనేది ఒకరి నుంచి ఒకరికి డిఫరెంట్ గా ఉంటుంది. నా సక్సెస్ డిఫరెంట్ గా ఉంటుంది, మీ సక్సెస్ డిఫరెంట్ గా ఉంటుంది. కానీ నా సక్సెస్ స్టోరీ నేను మీతో షేర్ చేసుకున్నాను అనుకోండి, మీరు ఇంప్లిమెంట్ చేస్తారు కదా. అలానే మీరేదో డిఫరెంట్ గా ట్రై చేశారు అనుకోండి, అది నా బిజినెస్ లో నేను ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా. సో అలాగా వీ కెన్ డిస్కస్ ఆర్ సక్సెస్ అండ్ ఆర్ ఛాలెంజెస్, మనకు బిజినెస్ లో వచ్చే ఛాలెంజెస్. అండ్ రిఫరల్స్ అండ్ ఆపర్చునిటీస్ అంటే ఒకరినొకరు రిఫర్ చేసుకోవడం. Growth happens through trust, support, and visibility. So we trust each other, we support each other as digital Mahilas, and as digital Mahilas together, we are visible to the world అండ్ నేషన్ కూడా. ఎందుకంటే నేను మీకు చెప్పినట్టు సంఘమ్స్ మన లోకల్ ఆంధ్ర, తెలంగాణ ఇలానే కాదండి, డిఫరెంట్. ముంబైలో వీఆర్ స్టార్టింగ్ ఇన్ ముంబై, ఇన్ ఢిల్లీ, అక్కడ నుంచి కూడా మాకు చాలా రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి, మాకు ఇక్కడ సంఘం పెట్టండి, ఇక్కడ సంఘం పెట్టండి. ఫస్ట్ అసలు డిజిటల్ మహిళ నార్త్ అని స్టార్ట్ చేద్దాం, ఒక్కసారి అందరూ గ్రూప్ అయ్యాక అప్పుడు సంఘం ఇండివిజువల్ గా స్టార్ట్ చేద్దాం అనుకుంది. బట్ యాజ్ ఏ సెట్, చెన్నైలో ఆల్రెడీ ఉంది, బెంగళూరులో ఉంది. సో వీ హ్యావ్ సౌత్ లో ఆల్రెడీ మనం ఎవాల్వ్ అయ్యాము, ఇంకా నార్త్ లో కూడా వి విల్ బి దేర్. సో యాజ్ మెన్షన్, 3 ఆన్లైన్ జూమ్ మీటింగ్స్ ఎవ్రీ ఫ్రైడే, 1 ఆఫ్లైన్. ఎవరు జాయిన్ అవ్వచ్చు. ఇది నిజంగానే మన ఆశ్లేష మ్యామ్ బయట ప్రమోట్ చేశారంటే చాలా మంది వచ్చేస్తారు, కరెక్టే కదా. కానీ ఇది బయట వాళ్ళు ఎవరికి కాదండి, ప్యూర్ గా డిజిటల్ మహిళాస్ కి మాత్రమే. మీరు ఆల్రెడీ డిజిటల్ మహిళ అయి దీంట్లో ఉంటే అప్పుడు మీకు మాత్రమే ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బయట వాళ్ళు డెవలప్ అవడానికి కాదు, మన డిజిటల్ మహిళాస్ వాళ్ళకి వాళ్ళుగా కలిసి వాళ్ళకి వాళ్ళుగా డెవలప్ అయ్యి వాళ్ళు ఇంకా ఎక్కువ బిజినెస్ చేయాలి అన్న కాన్సెప్ట్ తో వచ్చింది ఈ డిజిటల్ మహిళా సంఘం. అసలు మామూలుగా ఏ కేటగిరీస్ ఉంటాయి, ఇందాక నేను చెప్పినట్టు శారీస్, బ్యూటీ కేర్ ఇలాంటివే కాకుండా బొటిక్, సెలూన్, మగ్గం, బేకింగ్, జ్యువెలరీ, డాక్టర్స్, ఆర్ట్స్, ఈవెంట్స్, క్లౌడ్ కిచెన్, ట్రైనింగ్స్, కోచెస్, కన్సల్టెన్సీ వాళ్ళు, అండ్ ఇంటీరియర్ డిజైనర్, ఫోటోగ్రఫీ, లాయర్, కిడ్స్ కేర్, హోమ్ స్కూలింగ్, టైలరింగ్, ఫ్యాన్సీ స్టోర్, కిచెన్ వేర్, ఇలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వాళ్ళు, అండ్ హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. లైక్ డిఐవై క్రాఫ్ట్స్ చేసేవాళ్ళు, ఆన్లైన్ కోర్సెస్ చేసేవాళ్ళు, అండ్ కంటెంట్ క్రియేషన్ చేసేవాళ్ళు. మనకి జనరల్ గా లేడీస్ అంటే గుర్తొచ్చే కేటగిరీస్ ఏంటో చెప్పండి. శారీస్, బ్యూటీ పార్లర్, టైలరింగ్, బొటిక్. ఇలా కాకుండా
హైదరాబాద్ లో మీరు కొన్ని సంఘంస్ చూస్తే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారండి, నిజంగా. అండ్ రియల్ ఎస్టేటే కాకుండా నేను ఒకసారి ఒక న్యూస్ చూసాను, వాళ్ళు రియల్ ఎస్టేట్ ముందు సర్వే చేస్తారంట. అండ్ కాకినాడలో ఒక ఆవిడ డ్రై ఫిష్ ఎక్స్పోర్ట్ చేస్తారు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ నీషెస్ మాట. మనం అనుకుంటూ ఉంటాం మన నీషే అని, కానీ అలాంటి డిఫరెంట్ నీష్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ మీరు కలిసే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. ఓకే, సో అంతా బానే ఉంది. ఇన్ని నీష్ వాళ్ళు ఉంటారు, మన యొక్క సంఘం సైజ్ ఎంత ఉంటుంది అంటారు. కానీ ఇది నడిపించడానికి ప్రతిసారి నేను కానీ లేదంటే టీం కానీ అక్కడికి రావడం కష్టం. అందువల్ల ప్రతి సంఘానికి అధిష్టానం ఉంటుంది. ఓకే, ఆ అధిష్టానంలో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, గ్రోత్ ఆఫీసర్, ట్రైనింగ్ ఆఫీసర్ ఉంటారు. ఓకే, ఈ 5 మెంబర్స్ ని కలిపి అధిష్టానం అంటారు. వీళ్ళు ఆ సంఘంని నడిపించడానికి లీడర్స్ లా ఉంటారు అన్నమాట. ఈ లీడర్స్ ని కూడా మేమే సెలెక్ట్ చేస్తూ ఉంటాం ఒక్కసారి మీ సంఘం ఫామ్ అయ్యాక. జనరల్ గా వీళ్ళ రోల్స్ ఏంటి? ప్రెసిడెంట్ అనే వ్యక్తి మొత్తం సంఘం ఎలా నడుస్తుంది, దాంట్లో మెంబర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ బిజినెస్ గ్రోత్ ఎలా ఉంది, బిజినెస్ వస్తుందా, ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఇవన్నీ ప్రెసిడెంట్ చూసుకుంటారు. అండ్ సెక్రటరీ ఏం చేస్తారంటే ఇప్పటి వరకు జరిగిందంతా రిపోర్ట్ ఫార్మాట్ లో నాకు సబ్మిట్ చేస్తారు. రిపోర్ట్ అంటే ఏముంటదండి, ఎంతమంది జాయిన్ అయ్యారు, ఏ టైంకి జాయిన్ అయ్యారు, వాళ్ళు ఇండివిజువల్ గా ఎంత బిజినెస్ చేశారు, ఎంతమందికి బిజినెస్ ఇచ్చారు, అండ్ వాళ్ళ ప్రమోషన్స్ చేస్తున్నారా లేదా, ఎలా చేస్తున్నారు, అండ్ ఎవరైనా సంఘంలో సఫర్ అయితే ఆ ఫీడ్బ్యాక్స్ కానీ ఇవన్నీ. అండ్ ఇప్పుడు మీరు ఎక్స్పో పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్క ఎక్స్పెన్స్ కూడా మీరు మాకు సబ్మిట్ చేయాలి. అంటే ఇప్పుడు నిజంగానే 17,300 పడింది అనుకోండి, ఆ 300 కూడా మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు అనేది మీ అధిష్టానం మీకు లెక్క చెప్తుంది. మీతో పాటు మాకు కూడా లెక్క చెప్తుంది అలాంటివన్నీ. అండ్ ట్రెషరర్ పని ఏంటంటే మీ మెంబర్షిప్స్ కలెక్ట్ చేయడం, మీ బజార్ టైంలో ఆ మినిమం అమౌంట్ ఏదైతే ఉందో అది కలెక్ట్ చేయడం, అవి ఖర్చు పెట్టడం, దానికి సంబంధించిన రిపోర్ట్ మెయింటైన్ చేయడం, ఆ రిపోర్ట్ సెక్రటరీకి ఇవ్వడం. ఇది ట్రెషరర్ యొక్క. అండ్ గ్రోత్ ఆఫీసర్ అనే వాళ్ళు జనరల్ గా సంఘం యొక్క గ్రోత్ కి కష్టపడతారు. అంటే ఏంటి, మెంబర్స్ ని యాడ్ చేయడం కానీ, లేదంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ మెంబర్స్ వాళ్ళ యొక్క గ్రోత్. సంఘంలో మెంబర్స్ వస్తే మాకేంటి ప్లస్ అని అనుకుంటున్నారు, కానీ సంఘంలో ఒక కొత్త మెంబర్ వచ్చారు అంటే మీకు ఒక కస్టమర్ యాడ్ అయినట్టు. అవును కదా. ఇప్పుడు ఒక 20 మంది ఉన్న సంఘంకి 40 మంది ఉన్న సంఘంకి ఏంటి వేరియేషన్? 40 మందిలో మీరు ఒక్కళ్ళే అమ్ముతారు, మిగిలిన 39 మంది మీ కస్టమర్లు అవుతారు. అవును కదా. అందువల్ల సంఘం గ్రో అయితే మీరు కూడా గ్రో అవుతారు. గ్రోత్ ఆఫీసర్ చేసే పని. అండ్ దీంట్లో అందరికీ బిజినెస్ సూపర్ గా అయిపోయి కొంతమందికి తక్కువ బిజినెస్ కూడా అవుతుంది. సో గ్రోత్ ఆఫీసర్ వీళ్ళకి ఎందుకు తక్కువ బిజినెస్ అవుతుంది, వీళ్ళు ప్రమోషన్ ఎలా చేయాలి, వాట్సాప్. నిజంగా మన సంఘంలో 40 మంది ఉంటే 40 మంది వాట్సాప్ స్టేటస్ పెట్టాం అనుకోండి, ఎంతమందికి అది రీచ్ అవుతుంది చెప్పండి ఆ ప్రమోషన్. ఇప్పుడు నా కాంటాక్ట్స్ చూసుకుందాం. 1197 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు నా సంఘంలో ఒకళ్ళ ప్రమోషన్ నేను చేస్తే 1000 మెంబర్స్ చూస్తారని చెప్పండి, కానీ ఖచ్చితంగా 500 మెంబర్స్ చూస్తారా? అలాగే అందరూ వాట్సాప్ స్టేటస్ లో కానీ వాళ్ళ ప్రమోషన్ పెడితే ఖచ్చితంగా కొంతమందికి రీచ్ అవుద్ది. ఇలాంటి ఐడియాస్ గ్రోత్ ఆఫీసర్ అనే వాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ ట్రైనింగ్ ఆఫీసర్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఎక్స్పో పెట్టడం మాకు రాదు అన్నారు అనుకోండి, మనం ఎక్స్పో పెట్టడం ఎలా అనే ట్రైనింగ్ మీకు ఇస్తాం. ఓకే, బిజినెస్ ఆఫర్స్ ఎలా క్రియేట్ చేయాలో మీకు రాదనుకోండి, ఆఫర్స్ ఎలా తీసుకొని రావాలి, అండ్ నెట్వర్కింగ్ ఎలా చేయాలి. నాకు మాట్లాడడం రాదండి, జనాలతో మీన్స్ కస్టమర్స్, ఆల్ ఆర్ కస్టమర్స్. సో కస్టమర్స్ తో మాట్లాడడం ఎలా, నెట్వర్కింగ్ చేసుకోవడం ఎలా, ఇలాంటి ట్రైనింగ్స్ మీకు కావాలి అన్నప్పుడు ఆ ట్రైనింగ్ ఆఫీసర్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి రిలేటెడ్ ట్రైనింగ్స్ మేము మీ సంఘంలో ఇస్తాం. అండ్ ఫీ స్ట్రక్చర్ ఏంటంటే 5,000 పర్ ఇయర్. ఇయర్ అంటే ఇప్పుడు ఈ రోజు మీరు డబ్బులు కడితే 1 ఇయర్ వరకు వ్యాలిడా అంటే కాదండి. మీరు ఈ రోజు కడితే, మీరు ఆల్రెడీ సంఘంలో ఉంటే వేరే విషయం, కానీ మీరు అందరూ సంఘంలో లేని వాళ్ళు, మోస్ట్ ఆఫ్ యూ పీపుల్. సో మీ సంఘం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు చూడండి, కొత్తగూడెం, మిర్యాలగూడ, నంద్యాల, సిద్దిపేట్,
అండ్ ఒంగోల్ ఇలాంటి కొత్త కొత్త ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ ఇంకా సంఘం అనేది స్టార్ట్ అవ్వలేదు. Feb 13th మన డిజిశక్తి ఈవెంట్ లో ఈ ఏరియాస్ లో సంఘం అనేది అనౌన్స్ చేస్తాం అఫీషియల్ గా గ్రాండ్ ఎంట్రీ. సో అక్కడ ఆ తర్వాత మీ సంఘం ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? సపోజ్ మీ సంఘం Feb 20 స్టార్ట్ అయింది అనుకోండి, Feb 20 నుంచి మీ మెంబర్షిప్ అనేది కౌంట్ అవుతుంది. Feb 2026 నుంచి Feb 2027 వరకు. ఓకే, సో 1 year అలా వ్యాలిడ్ అవుతుంది. మీరు ఈ రోజు కడితే ఈ రోజు వ్యాలిడ్ అయిపోద్దా అని కాదు. ఈ రోజు మీరు కడితే అంటే ఈ రోజు మీన్స్ ఇఫ్ యూ స్టార్ట్ పేయింగ్ మీరు సీరియస్ అని తెలుస్తుంది. ఫస్ట్ విషయం. సెకండ్ విషయం, మీ నీష్ లో తీసుకునే పర్సన్ మీరు అవుతారు. మనం చెప్పినట్టు ఒక నీష్ కి ఒకళ్ళనే తీసుకుంటాం. సో నీష్ రిపీట్ అవ్వకుండా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో ఎవరు ఫస్ట్ పే చేస్తే వాళ్ళ నీషే కన్సిడర్ చేస్తాం. లేదు మేడం మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మాకు తెలియలేదు అంటే వి కాన్ డూ ఎనీథింగ్. ఎందుకంటే బిజినెస్ ఒకరికే రావాలనే కాన్సెప్ట్ లో వచ్చింది. సో సేమ్ నీష్ వాళ్ళు ఇంకొకరు తీసుకోవడం కాబట్టి ఎవరు చేస్తే వాళ్ళు. అండ్ వీక్లీ మీటింగ్ కాస్ట్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు అన్నట్టు బజార్ చెప్పాం కదా, బజార్ ఒక 300 ఎంతో అయింది అనుకోండి, అది పే చేయాల్సి ఉంటుంది. అది మనకేం పే చేయరు, జస్ట్ అక్కడ వెన్యూకి ఆర్ మీరు వాడిన స్టూల్స్ టేబుల్స్ అవి ఏవైతే ఉన్నాయో దానికి. అండ్ ఈ వీక్ ఆల్రెడీ ఉన్న సంఘంస్ బాండింగ్ డే అని చేసుకుంటున్నారండి. బాండింగ్ డే అంటే ఏంటంటే సంఘం వాళ్ళు బిజినెస్ ప్రమోట్ చేసుకొని కొంచెం బాండ్ పెంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడానికి. దానికి కూడా ఏదో మినిమం అమౌంట్ ఉంటూ ఉంటుంది. సో ఆ అమౌంట్ కరెక్టే మేడం, మరి ఇప్పుడు ఈ సంఘం అమౌంట్ కాకుండా వీక్లీ అమౌంట్ కూడా కలెక్ట్ చేస్తున్నారు, దీని వల్ల మాకేంటి ప్లస్ పాయింట్ అంటే ఈ 5,000 లో మీకు వీక్లీ మానిటరింగ్ ఉంటుంది, మీ ప్రమోషన్స్ మేము హెల్ప్ చేస్తాం, అండ్ మీకు డిజిటల్ మహిళా ట్రైనింగ్స్ కన్నా డిఫరెంట్ ట్రైనింగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు సంఘంలో జాయిన్ అయ్యాక ఒక బిజినెస్ విమెన్ నుంచి ఆంటర్ప్రెన్యూర్ అవుతారు. సో ఆ ప్రొఫెషనల్ ట్రైనింగ్స్ ఉంటాయి. అది కాకుండా మీకు యాప్ ఉంటుంది, మీకు పర్సనల్ గా యాప్ ఉంటుంది, దానికి మీరు ఏం పే చేయక్కర్లేదు. ఆ యాప్ లో మీ ప్రోడక్ట్ మీరు పెట్టుకోవచ్చు, దాని నుంచి మీరు సెల్లింగ్ చేయొచ్చు. ప్రోడక్ట్ ఉన్న వాళ్ళు ఓకే, మరి సర్వీస్ ఉన్న వాళ్ళు ఎలాగా అని మీరు అడగచ్చు. అంటే సర్వీస్ అంటే ఇప్పుడు చాలా మంది బ్యూటీషియన్స్ ఉంటారు, మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు, అలాంటి సర్వీస్ డాక్టర్స్ కూడా ఉన్నారు కదా, డాక్టర్స్ సర్వీసెస్ కూడా నిజంగానే ఆ యాప్ లో మీరు చేసుకుంటే ఎక్కువ మందికి మీకు రీచ్ అవుతుంది. ఇట్స్ జస్ట్ లైక్ ఎ బిజినెస్ కార్డ్. ఓకే. అండ్ కోచెస్ ఉన్నారు, కోచెస్ కూడా ప్రమోషన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత ఫాస్ట్ గా సొఫిస్టికేటెడ్ గా డెవలప్ అవుతున్నామో అంతే ఫాస్ట్ గా మన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయి. సో బిహేవియరల్ కోచ్ అని, టీన్ కోచ్ అని, పేరెంట్ కోచ్ అని మనకి కోచెస్ కూడా చాలా యూజ్ అవుతుంది. నిజంగా ఇలా ప్రమోషన్ అవుతున్నప్పుడు మనకి ఆ పర్సన్ గుర్తుండిపోయి ఎవరైనా ఆ టాపిక్ చెప్తే మనకి ఆ పర్సనే రిమైండ్ అవుతారు, రైట్? సో అందువల్ల కోచెస్ కూడా ప్లస్ పాయింట్. అసలు మనం గోల్ ఏంటి? యు ఆర్ జస్ట్ కమింగ్ ఫ్రమ్ ఆన్లైన్ టు ఆఫ్లైన్. ఇప్పటి వరకు డిజిటల్ మహిళలో జాయిన్ అయ్యాక ఆన్లైన్ లో మీ బిజినెస్ ప్రమోషన్ చేస్తున్నారు. అంటే ఏంటి? ఫేస్బుక్ లో కానీ, యూట్యూబ్ లో కానీ, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లో. కానీ ఇప్పుడు ఆఫ్లైన్ వచ్చి బాండింగ్ డే రోజు మీ సంఘం మిత్రాస్ అంటే మీ సంఘం వాళ్ళతో మీరు బిజినెస్ చేసుకుంటూ ఉంటారు ఫిజికల్ గా. అలా కాకుండా ఎక్స్పో రోజు బయట వాళ్ళు వచ్చి మీ ప్రోడక్ట్ కొనుక్కుంటూ ఉంటారు. అందువల్ల యూఆర్ కమింగ్ ఫ్రమ్ ఆన్లైన్ టు ఆఫ్లైన్. అండ్ లోకల్ బిజినెస్ సర్కిల్స్ అంటే యాజ్ ఐ సెడ్ మీరు ఇప్పటివరకు ఇంట్లోనే ఉంటారు. ఒక 1% బిజినెస్ చేస్తే ఇప్పుడు మీరు ఒక 10x లో బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది. బికాస్ లోకల్ గా మనం సర్కిల్ అనేది పెంచుకుంటున్నాం. అండ్ ట్రస్టెడ్ రిలేషన్షిప్స్. వై ఈజ్ ఆర్ గోల్ ట్రస్టెడ్ రిలేషన్షిప్? బికాస్ వీఆర్ డిజిటల్ మహిళాస్ అండ్ వీఆర్ అకౌంటబుల్. మనకి మేడం ఏం చెప్తారు? అకౌంటబిలిటీ పార్ట్నర్ తీసుకోండి అని చెప్తారు కదా. అంటే ఏంటి? వీఆర్ అకౌంటబుల్ అండ్ వీఆర్ ఆన్సరబుల్. సో ఖచ్చితంగా ఇట్ ఈస్ ఏ ట్రస్టెడ్ రిలేషన్షిప్. అండ్ నేషనల్ గా కూడా మీకు విజిబిలిటీ ఉంది. వై నేషనల్ విజిబిలిటీ? బికాస్ వీఆర్ హ్యావింగ్ సంగమ్స్ ఇన్ చెన్నై అండ్ బెంగళూరు. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనం ఇంటర్నేషనల్ గా పెట్టలేదు, కానీ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా మన సంగమ్స్ లో ఉన్నారు. లైక్ దుబాయ్ నుంచి, యుఎస్ నుంచి డిజిటల్ మహిళస్ ఉన్నారు. మనం అక్కడ స్టార్ట్ చేయలేక వాళ్ళని హైదరాబాద్ సంగమ్స్ లో యాడ్ చేసాం. దెర్ ఆర్ డిజిటల్ మహిళస్ హూ ఆర్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. వాళ్ళు ఏంటంటే బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు తెలుగు ఆన్లైన్ బిజినెస్, కానీ అక్కడి నుంచి సంఘంలో ఆన్లైన్ మీటింగ్స్ చేస్తూ ఉన్నారు. ఇన్ఫాక్ట్ కేరళ ఆవిడ ఒక ఆవిడ ఉన్నారండి, ఆవిడ స్పైసెస్ ఏవో, ఆవిడ విజయవాడ సంఘం మెంబర్.
మొన్న ఎక్స్పోలో ఆ స్పైసెస్ విజయవాడ సంగం బజార్ లో పెట్టారు. సేమ్ ఇంటర్నేషనల్ గా కూడా అంతే. వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయలేరు కాబట్టి ఆన్లైన్ లో వాళ్ళ బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆఫ్లైన్ లో వాళ్ళు బ్యానర్ పెట్టడం కానీ అలా ప్రమోట్ చేసుకుంటున్నారు. అందువల్ల వాళ్ళకు కూడా మీకు నేషనల్ విజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే యాప్ ఈస్ ఎ ప్లేస్ వేర్ ఆల్ ఆఫ్ అస్ కెన్ మీట్. అండ్ ఇంత బానే ఉంది కానీ ఫీ స్ట్రక్చర్ ఎక్కువగా ఉంది అని మీరు అనుకుంటే, నిజం చెప్పండి, డిజిటల్ మహిళస్ మనం ఒక 16,000 పైగా ఉన్నాం, అవునా? ఇప్పుడు దీంట్లో సంఘంలోకి వస్తారా అంటే అందరూ వచ్చేస్తారు. మనం ఒక హాల్ పెట్టాలా లేదా, టు షో హౌ సీరియస్ వీఆర్ అనేది. అందువల్లే ఈ 5,000 రూపీస్. అండ్ ఈ 5,000 రూపీస్ కూడా ఎవ్రీ సింగిల్ పెన్ని యూ విల్ బి వెరీ హ్యాపీ. నేను 5,000 పెట్టి నేను ప్లస్ అయ్యాను అని చెప్పి. ఆఫ్టర్ దిస్ సెషన్ నేను మీకు వీడియోస్ పంపిస్తాను. యాక్చువల్లీ ఇందాక కూడా మీ గ్రూప్ లో అందుకే ప్రతిజ్ఞ అనే వీడియో పంపించాను, హౌ వి సెలబ్రేట్ సంగమ్స్ అని తెలుసుకుంటారని. తర్వాత బాండింగ్ డే వీడియో పంపిస్తాను. అండ్ నెక్స్ట్ ఫీడ్బ్యాక్స్ కూడా పంపిస్తాను. మన సంఘం నుంచి మెంబర్స్ దగ్గర తీసుకున్న ఫీడ్బ్యాక్స్ డైలీ ఒకటి పంపిస్తాను, చూస్తూ ఉండండి. నిజంగా ఇప్పటి వరకు చెప్పింది హౌ హౌ వండర్స్ వీఆర్ క్రియేటింగ్ అనేది. ఓకే. సో నెక్స్ట్ మీ ఏరియాస్ లో ఎవరిని కాంటాక్ట్ చేయాలి, సంఘంలో జాయిన్ అవ్వాలి అని ఫ్లయర్స్ మీ గ్రూప్స్ లో షేర్ చేస్తామండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ జాయిన్. సో ఇవి ఆల్రెడీ ఉన్న సంఘమ్స్, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, ఇవన్నీ హైదరాబాద్ లో ఉన్నవి, సికింద్రాబాద్, ఎల్బీ నగర్ అండ్ వేరే స్టేట్స్ లో ఉన్నవి. ఇవన్నీ ఆల్రెడీ ఫామ్ అయిపోయిన సంఘమ్స్. కానీ ఇప్పుడు కొత్త సంఘమ్స్ వస్తున్నాయండి. ఒంగోల్, నెల్లూరు, ఆ, సిద్దిపేట, కొత్తగూడెం, నేను ఇందాక అన్నట్టు మిరియాలు కూడా, దే ఆర్ మెనీ న్యూ, శ్రీకాకుళం, విజయనగరం, కొత్త కొత్త సంఘాలు చిన్న చిన్న ఊర్లో కూడా వస్తున్నాయి. సో లెట్స్ ఆల్ జాయిన్ సంఘం అండ్ లెట్స్ ఆల్ సే ఆర్టీజీఎస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఇప్పుడు ఆఫ్టర్ దిస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. అండ్ ఇది రికార్డింగ్ ఉంటుందండి, సో విల్ షేర్ ద రికార్డింగ్ ఇన్ యువర్ గ్రూప్స్. ఎవరైనా జాయిన్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి, దే విల్ ఆల్సో జాయిన్. లక్ష్మీ ప్రియాంక గారు.